సిపి మహేష్ భగవత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఒక నిస్సాన్ వెహికల్, ఒక మహేంద్రా ఎస్యూవి, తర్వాత ఒక హుండాయి i20 అది రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో భువనగిరి టౌన్లో ఉన్న ప్రాపర్టీ సర్వే నంబర్ 730లో 5 ఎకర్ ప్రాపర్టీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీని ఈ తుమ్మా శ్రీనివాస్ అని నయీం బేనామీ, ఈ తుమ్మా శ్రీనివాస్ ఇక్కడ డివిఆర్ ఎస్టేట్ అని, ఆ డివిఆర్ ఎస్టేట్లో ఉన్న మండపల్లి వెంకటేశ్వరరావు ఆయన పేరు మీద ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ భువనగిరిలో డాక్యుమెంట్ రిజిస్టర్ చేయడానికి వాళ్ళు అక్కడ అటెంప్ట్ చేశారు. తర్వాత మళ్ళీ ఈ మండ వెంకటేశ్వరరావు అదే ప్రాపర్టీని మళ్ళా మోక్ష డెవలపర్ అండ్ ప్రమోటర్ వాళ్ళ పేరు మీద అది రిజిస్టర్ చేయడానికి అది అటెంప్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ దాడి చేస్తూ ఈ మొత్తం ఈ ర్యాకెట్ని మన గుట్టరప్పు చేశాము. ఈ గ్యాంగ్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా వాళ్ళ దగ్గర ఒరిజినల్ పేపర్స్ లేవు, మాత్రం జెరాక్స్ పేపర్స్తో రిజిస్టర్ చేయడానికి అక్కడ వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కూడా వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్. సో ఈ కేసులో ఆయన కూడా ఏ పాత్ర ఉంది, దానికి ఇన్వెస్టిగేషన్ మనం ఇప్పుడు చేస్తున్నారు, అది కూడా మనం ఫైనల్ చేస్తాము. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో, ఎవరు ఇలాంటి పని చేస్తున్నారు, సో ఎవరికి విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. పక్కా విల్ గో బై ఎవిడెన్స్ అండ్ హూ ఎవర్ ఇన్వాల్వ్డ్ విల్ పక్కా డెఫినెట్లీ అరెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. వీ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ అగైన్ ఇన్ అవర్ కమిషనరేట్. ఈ మొత్తం ఈ ర్యాకెట్ ఎలా వాళ్ళు నడిపిస్తున్నారు, ఈ బెనామీ ఉన్న వాళ్ళ దగ్గర మన పేపర్ లేనప్పుడు కూడా జెరాక్స్ మీద ఎలా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, దానికి సంబంధి మా ఎస్ఓటి అడిషనల్ డీసీపీ సురేందర్ మీకు చెప్తాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్కారం. ఇప్పుడు వీళ్ళు ఇదివరకు గతంలో నయీం తోటి బాగా అసోసియేట్ క్లోజ్గా పనిచేసి వాళ్ళ బినామీగా, తర్వాత వాళ్ళ అసోసియేట్గా పనిచేసి అరెస్ట్ అయ్యారు. తర్వాత జైలు నుంచి పీడీ యాక్ట్ కూడా ఇద్దరి మీద అయింది, పాషం శ్రీనివాస్ అండ్ హసీనా బేగం అని చెప్పి. వాళ్ళ పీడీ యాక్ట్ మీద జైలు జీవితం గడిపిన తర్వాత ఇది ఫిబ్రవరిలో 2008 ఫిబ్రవరిలో బయటకు వచ్చారు బెయిల్ మీద. వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొద్ది రోజులు సైలెంట్గా ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏదైతే బినామీ ల్యాండ్స్ ఇంకా మిగిలి ఉన్నాయో, లేకపోతే ఆల్రెడీ సిట్ ఆఫీసర్స్ దాన్ని ఫ్రీజ్ చేసిన ప్రాపర్టీస్ని కూడా ఇంకా ఎవరు దాని మీద నిఘా లేదని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ అగైన్ దాన్ని మనము రీసేల్ చేసుకోవచ్చని చెప్పి ఒక కాన్స్పిరసీ ఏర్పాటు చేసుకొని దానిలో ముందుగా ఫహీం అని చెప్పి, అంటే ఇతడు నయీంకు వాళ్ళ కజిన్ అవుతాడు, అతడు ఎక్స్ వీడిఓ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసిండు. ఆ కేసులో అప్పుడు అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయిన తర్వాత అతన్ని సస్పెండ్ చేసిండు. తర్వాత దాని మీద ఆ జాబ్ గురించి పర్సూ చేస్తలేడు. ఇక దాంతో మళ్ళీ అతడు చిన్నగా వాళ్ళ నయీం వైఫ్ ఉన్నది హసీనా బేగం తోటి ఒక డిస్కషన్ చేసుకున్న తర్వాత పాషం సీను వాళ్ళ అనుకున్న దాని ప్రకారము నాజర్, తర్వాత ఏదైతే బినామీ ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో తుమ్మా శ్రీనివాస్, అతనితో డిస్కషన్ చేసుకుని కాన్స్పిరసీ ఏర్పాటు చేసుకొని ఈ భువనగిరి టౌన్ దగ్గర ఉన్నటువంటి ఒక 5 ఎకర్స్ ల్యాండ్ తుమ్మా శ్రీనివాస్ పేరు మీద ఉన్నది. దాన్ని వాళ్ళు ప్లాన్ చేసి మళ్ళీ దాన్ని సేల్ చేయాలనుకున్నారు. అట్లనే దాని ప్రకారమే వెంకటేశ్వర అని చెప్పి, మందపల్లి వెంకటేశ్వర అని చెప్పి అతన్ని కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి ఇది సేల్ చేస్తామని చెప్పి అతనితోటి లావాదేవీలు మాట్లాడుకుని ఆ ప్రాపర్టీని 5 crores దాన్ని మాట్లాడుకున్నారు. కాకపోతే అతడు బాగా రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని 89 lakhs అది సెటిల్ అయిపోయింది. ఆ సెటిల్ అయిన తర్వాత ఒక డేట్ పెట్టుకున్నారు, దానికి ప్రాసెస్గా వెంకటేశ్వరరావు డబ్బు అరేంజ్ చేసుకుంటా అని చెప్పాడు. అదే దానిలో భాగంగానే
మొన్న ఫ్రైడే నాడు భువనగిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అందరూ అసెంబ్లీ ఎవరు ఏం చేయాలి, అంటే సబ్ రిజిస్ట్రార్ని ఎవరు కలవాలి, తర్వాత ఈ తుమ్మా శ్రీనివాస్ను తీసుకుపోయి అక్కడ కూకట్పల్లిలో ఉంటాడు, అతన్ని ఎవరు తీసుకురావాలి అనే పార్ట్గా అతన్ని కూడా అందరూ ఒక ప్లాన్ ప్రకారం అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర గ్యాదర్ అయ్యి ఆ రోజు సబ్ రిజిస్ట్రార్ని కూడా కలిసి దానికన్నా ముందే సబ్ రిజిస్ట్రార్ని కూడా వాళ్లకు హెల్ప్ చేయాలని చెప్పి ఈ మందా శ్రీనివాస్, పాషం శ్రీనివాస్ అండ్ నాజర్ వాళ్ళు లోకల్ ఉంటారు కాబట్టి భువనగిరి లోకల్ ఉంటారు, వాళ్ళు కలిసి వాళ్ళకు సపోర్ట్ చేయమంటే అతడు కూడా విల్లింగ్ ఇచ్చినట్టు తెలిసింది. దానిలో అది కూడా పార్ట్గా సార్ చెప్పినట్టు దానిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఆ డాక్యుమెంట్ ఎప్పుడైతే అది ప్రాసెస్ జరుగుతుందో అప్పుడు ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమ్మీడియట్గా వాళ్ళను ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అది అక్కడనే హోల్డ్ అయిపోయింది. ఆ రిజిస్ట్రేషన్ కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్లో ఆగిపోయింది. వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బు అయితే దానిలో వీళ్ళకు ఎవరైతే దీనిలో షేర్గా పార్టిసిపేట్ అయినారో ఆ డబ్బు ఎవరైతే ఇప్పుడు తుమ్మా శ్రీనివాస్ అని చెప్పి బినామీ ల్యాండ్ ఓనర్ అతడు ఆ రోజు వచ్చి సైన్ చేసినందుకు అతనికి 5 lakhs రూపీస్ ఇచ్చారు. తర్వాత ఎవరైతే ఈ పాషం శ్రీనివాస్ ఉన్నాడో తర్వాత నాజర్, పాషం శ్రీనివాస్కు 4 lakhs ఇచ్చారు. తర్వాత 2 lakhs ఏమో నాజర్కు, రిమైనింగ్ అమౌంట్ ఈ 5 అని మెయిన్ రోల్ ఉన్నది 40 lakhs. తర్వాత హసీనా బేగంకు 37,37,000. ఈ విధంగా 8-9 lakhsను వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఇమ్మీడియట్గా మేము ఈ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళను అంటే క్యాచ్ చేసి సారు మా సిపి సారు గైడెన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా అరేంజ్ చేసినవి. తర్వాత ఈ కేసులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఏ స్థాయి కూడా ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే ఎవరికి కూడా విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. వీ డోంట్ వాంట్ అగైన్ డిస్టర్బెన్స్ ఇన్ భువనగిర్. చాలామంది అప్పుడు అమాయకులు సఫర్ అయినారు. ల్యాండ్ గ్రాబింగ్ చాలామంది ఈ అమాయకులు వాళ్ళ ల్యాండ్ అప్పుడు పోయినాయి. ఈ ల్యాండ్ పేపర్ మొత్తం అప్పుడు నార్సింగి కేసులో సీజ్ అయ్యి ఒరిజినల్ పేపర్స్ అక్కడ ఉన్నాయి. మాత్రం బయట ఉన్న జెరాక్స్ పేపర్స్తో మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి అక్కడ ఇలాంటి ఫ్రాడ్ ఎవరైనా చేస్తున్నారు పక్కా వాళ్ళ మీద మన నిఘా ఉంటుంది. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దెమ్ అండ్ విల్ నాట్ అలౌ ఎనీ సచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ కమిషనరేట్ జ్యూరిడిక్షన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది అక్కడ కొన్ని నెగ్లిజెన్స్ మాకు కనపడింది. ఈ నెగ్లిజెన్స్ వాళ్ళకి గతంలో కూడా మనం చెప్పడం జరిగినాయి. అది పక్క అది దాని మీద నిఘా పెట్టాలా, ఇలాంటి యాక్టివిటీ అక్కడ జరగద్దు అని మనం చెప్పిన తర్వాత కూడా అది వాళ్ళకి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి అవకతవకలు అక్కడ జరుగుతున్నాయి. సో ఈ మా ఇన్వెస్టిగేషన్ ఫేర్గా చేయాలి ఆ ఉద్దేశంతో టెంపరీ మనము వాళ్ళని అటాచ్ చేయడం జరిగినాయి. థ్యాంక్ యూ. అదే చెప్తున్నారు, ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా వాళ్ళకి ఏ పాత్ర ఉంది దానికి సంబంధి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ సిట్ తరఫున సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి నోటీస్ ఇవ్వడం జరిగినాయి. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఇది వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వాళ్ళు ఇట్లా రిజిస్టర్ చేయడానికి జెరాక్స్ పేపర్ మీద అది కూడా ఒరిజినల్ పేపర్ లేవు, అట్లా ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్లీ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ the role of sub-registrar office also and will definitely take action. One by one మాట్లాడండి. ఇప్పుడు మీకు తెలుసు అప్పుడు సిట్ ఫామ్ అయింది, అన్ని కేసెస్ అది సిట్ తరఫున నడుస్తున్నాయి. ఈ కేసు ఇప్పుడు మాత్రం ఇది ప్రైస్ కేసు, అది మా శాఖ పరంగా ఇప్పుడు చేయడం జరిగినాయి. ఓకే, కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదు చాలా ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర లేవు, ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మాత్రం ఎస్ఐటి దగ్గర మొత్తం
మా కమిషనరేట్ పరిధిలో కేవలం అది భువనగిర్ ఏరియా కాదు, ఇక్కడ కూడా ఉంది. పహాడీ షరీఫ్ అక్కడ ఉన్నాయి. తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ ఉండొచ్చు, ఘట్కేసర్ ఉండొచ్చు, అక్కడ కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో అన్ని కేసెస్ మా కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. అన్నీ అప్పుడు మీకు తెలుసు, అది సీట్ ఫామ్ అయ్యి సీట్ ఆధ్వర్యంలో అన్ని ఇన్వెస్టిగేషన్ నడిచినాయి. సో అది డాక్యుమెంట్ చేస్తున్నారు. మనం ఏమి అట్లా నోటీస్కి రాలే ఇంకా. వీఆర్ కీపింగ్ వాచ్ ఆన్ ఎవ్రీ కేస్ నౌ. ఓకే, థ్యాంక్ యూ.